హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక ఈ వీడియో వచ్చేసి శుక్రవారం వ్లాగ్ అండి. ఇది ఇక పొద్దున్నే వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. లక్షవారం ఈవినింగ్, లక్షవారం కొద్దిగా వర్షం వచ్చిందండి, అందుకే కింద ఇలా వాటరీగా ఉంది. ఇక శుక్రవారం అయితే పొద్దున్నే ఎండ కాస్తుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువగా ఉందండి, అందుకే తలస్నానం చేసే ముందు నేనైతే హెయిర్కి కరివేపాకు ఆయిల్ అప్లై చేస్తాను. కరివేపాకు ఆయిల్ ఎలా తయారు చేయాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేసేయండి. ఇక ఆయిల్ అప్లై చేసిన తర్వాత పొద్దున్నే ఇళ్ళలో పనులు ఉంటాయి కదండి, ఇల్లు తుడవడం, ఇల్లు ఊడ్చడం, ఇంకా పనులు అయితే చేసుకుంటున్నాను నేను. ఇక స్నానం చేసి అయితే వచ్చేసాను. మా పాప అయితే ఇంకా లేవలేదండి, పడుకునే ఉంది. పూజ చేసుకునే ముందు ఎప్పుడైనా సరే నేను టీవీలో కానీ లేదా మొబైల్లో కానీ ఈ విధంగా లలిత సహస్రనామం కానీ లేదా దేవుడి పాటలు కానీ వింటూ పూజ చేసుకుంటాను. మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, మనం ఎవరికి చెప్పుకోలేని విషయాలు కూడా మనం దేవుడితో చెప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు వింటారండి. ప్రతిరోజు దైవారాధన చేయడం చాలా మంచిది. ప్రతిరోజు దీపం పెట్టుకోవడం వల్ల నాకు ఆ రోజంతా చాలా సంతోషంగా, హ్యాపీగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. పూజ అయ్యేసరికి మా పాప నిద్ర లేచిందండి. ఇందాక తను పడుకోవడం వల్ల నేను ఈ గది శుభ్రం చేయలేదు. ఇంకా లేచిన తర్వాత మంచం దులిపి ఈ గది అయితే శుభ్రం చేస్తున్నాను. ఈ గది శుభ్రం చేయడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ టిఫిన్ వచ్చేసి ఉప్మా చేస్తున్నానండి. నేను ఇలా టిఫిన్ చేస్తుంటే కింద మా పాప సతాయిస్తుంది అనమాట, నేను చేస్తానని. కింద మా పాపని ఆడిస్తూ నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా చేయడం అందరికీ తెలిసే ఉంటుంది, నేను అందుకే ఇంక వీడియో తీయలేదండి. ఎవరికైనా కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. మనం వంట చేస్తున్నప్పుడే ఎప్పటి సామాన్లు అప్పుడు సర్ది ఎప్పటివి అప్పుడు క్లీన్ చేసేస్తే తర్వాతకి పెద్దగా పని అనిపించదు. నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను. టిఫిన్ ప్రిపేర్ చేసిన తర్వాత మా పాపకి స్నానం కూడా చేపించేశాను. ఇక ఇద్దరం కూర్చొని టీవీ చూస్తూ టిఫిన్ అయితే తింటున్నాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నువ్వు టీవీ చూస్తూ ఉండమ్మా, నేను నా పనులు చేసుకుంటాను, ఓకేనా అంటే ఓకే అని చెప్తుంది మా పాప. ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి. ఇంకా నేను ఏ పని చేసినా సరే మా పాప నా వెనకాలే తిరుగుతూ ఉంటుందండి. పిల్లలంటే ఇలాగే ఉంటారు కదా, మీ ఇంట్లో కూడా ఎంతైనా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇక నేను వీడియో తీస్తుంటే హాయ్ అని చెప్తుంది. టైం వచ్చేసి మధ్యాహ్నం 12:30 అయిందండి. పాప అయితే అన్నం తినకుండానే పడుకుండిపోయింది. ఒక అరగంట పడుకోబెట్టి లేచిపోయిన తర్వాత అన్నం పెట్టాలి.
ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ కంప్లీట్ అయిందండి. బట్టలు అయితే ఆరబెడుతున్నాను. దుబాయ్లో అయితే బట్టలు ఇలాగ ఈ విధంగా స్టాండ్ల మీద ఆరబెడతారండి. ఇక్కడ తాడులై కట్టి బట్టలు ఆరబెట్టకూడదంట, నిషిద్ధం అంట. ఇన్ కేస్ ఆరబెట్టిన బట్టలు కింద ఎప్పుడైనా పడితే వాళ్ళు ఎవరైనా చూస్తే ఫైన్ అయితే చాలా గట్టిగానే వేస్తారంటండి. ఈ స్టాండ్ అయితే ఇలా కనబడుతుంది కానీ చాలా ఎక్కువ బట్టలే పడతాయండి దీంట్లోని ఆరబెట్టడానికి. ఇటువంటిదే మాకు ఇంకొక స్టాండ్ కూడా ఉందండి. ఇక మధ్యాహ్నం టైం అయితే 1 గంట కావస్తుందండి. నేనైతే ఇంక భోజనం చేసేస్తున్నాను. భోజనం చేసిన వెంటనే మా పాప కూడా నిద్ర లేచింది. నేను మా పాపతో ఎన్ని పనులైనా చేసుకుంటాను కానీ తనకి తిండి తినిపించడం అనేది నాకు చాలా కష్టమైన పని అండి. ఒక బట్టను తొందరగా తినదు. ఇక స్పూన్ ఇచ్చేస్తే తనే మెల్లగా తినడం నేర్చుకుంటుంది. అయిపోయిన తర్వాత పాపని అయితే ఈవినింగ్ వరకు ఆడించాను. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి 4 అవుతుందండి. నేను ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ చేసి పెడుతుంటాను. ఇవాళ వచ్చేసి మిల్క్ షేక్ చేశానండి. ఈ మిల్క్ షేక్ ఎలా చేస్తానో నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. 1.5 సంవత్సరం నుంచి పిల్లలకి ఈ విధంగా మిల్క్ షేక్ పెట్టడం చాలా మంచిదండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.